ప్రారంభమైనట్టే కనిపిస్తూ ఉంది. అటు అమెరికా ఇరాన్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఇరాన్ ముఖ్య నేతను, ఇరాన్ ఫాదర్గా ఉన్నటువంటి ముఖ్య నేతను మర్యాదగా లొంగిపో, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, కానీ మేము ఇప్పుడు చంపాలనుకోవట్లేదు, నువ్వు లొంగిపోతే మంచిది అనేటువంటి హెచ్చరిక నిన్న ట్రంప్ చేయడం, G7 దేశాల సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఒక సీక్రెట్ రూమ్లో ఈ ఆపరేషన్ని, అంటే ఆ రూమ్లోకి అత్యవసరంగా ఒక భారీ నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే వెళ్ళేటువంటి ఆ దేశాధ్యక్షులు నిన్న ఆ వ్యవహారం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇరాన్ను ఖతం చేయడం కోసం ఇజ్రాయెల్తో అమెరికా కలిసి ఆట ప్రారంభించినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే టెహరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుదీర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉంటే టెహరాన్ మొత్తం ఖాళీ అవుతూ ఉంది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ప్రపంచ యుద్ధం ప్రారంభం గంటికలు ఇరాన్ నుంచే మోగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇరాన్ తరఫున ఇజ్రాయెల్ పైన బాంబు వేయడానికి ఈ రష్యా రెడీ అయిపోయింది. రష్యా బాంబులు కూడా వేసేసింది. రైట్, రష్యా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ వైపు అమెరికా, సో ఇట్లా ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యాలు దిగినాయి. ఈ దిగినటువంటి అగ్రరాజ్యాలు ఉత్తగనే పోవు, ఉత్తగా పోయేటివి కావు. ఇవి తమ తమ ప్రయోజనాల కోసం, తమ ఆలోచనను కాపాడుకోవడం కోసం, ప్రపంచాన్నంతా తమ వైపు తెచ్చుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇది ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉంది. ఇదే అంశాన్ని అమెరికాలో ఒక పోల్ నిర్వహించింది, ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ పోల్ నిర్వహించి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని మీరు భావిస్తున్నారంటే అవును, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని 50% పైగా ప్రజలు అక్కడ అభిప్రాయపడ్డారు. సో ట్రంప్ కూడా నిన్న G7 దేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నేను పోతుంది శాంతి చర్చల కోసం కాదు, అంతకంటే పెద్ద పని మీద పోతున్నా అనేటువంటి మాటలు చాలా దుమారాన్ని లేపినాయి ఇంటర్నేషనల్ వైడ్గా. మొత్తం మీడియా సంస్థలంతా ఇదే కోట్ చేస్తూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారత్ పరిస్థితి ఏంది, భారత్కు ఉన్నటువంటి అంశాలేంటి, భారత్ ఎటువైపు ఉంటుంది, భారత్కు జరిగేటువంటి నష్టాలేంటి, ఈ అన్ని అంశాలు కూడా అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా చమురు ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. చమురు ధరలు బ్యారల్ $150 చేరేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ రవాణా ఆగిపోతే అటు ఇరాను, ఇజ్రాయెలు ఇవి రవాణా, వాటి యుద్ధం కారణంగా రవాణా కనుక ఇండియాకు చేరకపోతే ఇక్కడ వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పటికీ కూడా ఇండియా పైన పడేటువంటి ప్రభావం అయితే ఇది కనిపిస్తూ ఉంది. సో మరి ఈ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ వైపు ఉంటుందా, లేదంటే ఇరాన్ వైపు ఉంటుందా, తటస్థంగా ఉంటుందా, ఈ అన్ని అంశాలు ఇంకా ముందు తెలుస్తాయి. దాదాపు 6వ రోజు నడుస్తూ ఉంది యుద్ధం ప్రారంభమై. ఈ యుద్ధం ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉందంటే అటు ఇజ్రాయెల్ కూడా మిసైలను ఎక్కుపెట్టు ఏది మన ఇజ్రాయెల్ పైన ఇరాన్ మిసైళ్లతోటి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ బంగ్లాను నిన్న మిసైల్స్ దాకి బగ్గున మండుతూ ఉన్నాయి. మొత్తానికైతే మూడో ప్రపంచ యుద్ధం గంట మోగింది, అదైతే కనిపిస్తూ ఉంది. సో ఇంకేమన్నా ఏది పెద్ద కార్చిట్స్ వచ్చినప్పుడు బాగా వానబడితే ఆరిపోతే చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఆరేటట్టుగా అనిపిస్తలేదు. అది మూడో ప్రపంచ యుద్ధం. ఇది ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం. ఇక రెండో అంశం, దాదాపు 4000 ఫోన్లను ట్యాప్ చేసిరట. 4000 ఫోన్లను 15 రోజులలో కేటీఆర్ ఈ బృందం అంతా కలిసి 4000 ఫోన్లను ట్యాప్ చేసిరట. మండల స్థాయి విలేకరులను కూడా వదిలిపెట్టలేదట. అయితే కేటీ రామారావు గారు గడికో పార్ చెప్తా ఉండు, ఏది రేసింగ్, ఈ కార్ రేసింగ్ సంబంధించి అదో లెటోపీస్ కేసు, దాంట్లో ఏదైనా రెడీ ఇదైనా రెడీ, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు కాళేశ్వరం. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి వీళ్ళు మాట్లాడతలేరు. మీరు చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కేసీఆర్ ఫ్యామిలీ నోరు కూడా ఎత్తుతలేదు. ఎందుకు అనంటే ఆ కేసులో వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత శ్రవణ్ రావు, ఈ బృందం అంతా జైలుకు పోవడానికి పక్కాగా ఆధారాలు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఇటు ఈ కార్ రేస్ కేసు ఉంది,
అటు కాళేశ్వరం ఉంది, ఇవన్నీ వీటితో పాటు ఒకటి విద్యుత్ కమిషన్ది కూడా అట్లా పెండింగ్ పడి ఉంది. సో ఈ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక రాజకీయ మంచి చెడులు ఆలోచించకుండా వాస్తవాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని కనుక చర్యలు తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఈ పాటికి జైల్లో ఉండాలి. మరి లోకల్ బాడీస్ ఎన్నికల ముంగట వీళ్ళని జైల్లో పెడితే ఏమైనా వాళ్ళకి సానుభూతి వస్తుందా? ఇట్లా రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదేం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నేను బాధితున్నే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను కూడా నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పోయారు, ఇవాళ ఈటల రాజేందర్ గారు పోతారు, అరవింద్ గారు పోతారు, రఘునందన్ రావు గారు పోతారు, వీళ్ళందరూ పోతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, ఐఏఎస్లు, జడ్జీలు, అధికారులు ఎవరిని వదిలిపెట్టలే. ఏందయ్యా మరి వీళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయనిచ్చినాయి సర్వీస్ ప్రొవైడర్లు అంటే వాళ్ళకి ఏమని పెట్టిరంటే వీళ్ళంతా మావోయిస్టులకు సహకరిస్తున్నారు, వీళ్ళంతా మావోయిస్టుకు సానుభూతి పరులు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలని చెప్పి ఇచ్చిరట. ప్రభుత్వం మారిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాన్ని తీసుకున్నారు. అయ్యా మాకు వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి మావోయిస్టు సానుభూతి పరులని మాతో ట్యాప్ చేయించారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత క్లియర్గా అన్ని వైపుల నుంచి ఆధారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కార్ రేస్ కంటే ఇది చాలా పెద్దది. ఎందుకంటే ఇది ఓ రకంగా ఈ దేశంలో ఏదైతే చేయకూడదో అంత పెద్ద నేరం చేసింది ఈ ఫ్యామిలీ. కాబట్టి ఈ కేసులో మరి వీళ్ళని అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఎప్పుడు వీళ్ళ విచారణ ఉండబోతూ ఉంది అనేది వేచి చూస్తూ ఉన్నారు జనం. ఎందుకంటే వాళ్ళు నిన్న చెప్తున్నటువంటి మాట, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందా లేదా అంటే 100% పాల్పడిందని ప్రజలు అభిప్రాయపడ్డారు, మెజారిటీ ప్రజలు. సో అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రజల కోరిక మేరకన్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అనేకమైనటువంటి అసలు మండల విలేకరుని కూడా వదిలేట, మండల స్థాయి కార్యకర్తను కూడా ట్యాప్ చేశారు. అంటే ఎంతటి దుర్మార్గులో చూడండి. వాళ్ళకు అంటే ఒట్టిగానే ట్యాప్ చేయనియరు కదా, అందుకోసం వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు, వీళ్ళు మావోయిస్టులతో టచ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయరని ఈ రకంగా పెట్టిరట. నాది కూడా అదే పెట్టిరు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా పెట్టిరట. ఏం దుర్మార్గం ఇది, ఏం కథ? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఏం జరిగింది? 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 1000 ఫోన్లకు పైగా ఇట్లా ట్యాప్ చేసినారట. ఏం చేసిరని సొంత పార్టీ ఎమ్మెల్యేలై కూడా, సొంత పార్టీ నాయకులై కూడా వీళ్ళందరూ ఫోన్లు విన్నారట. ఈ రకంగా జరిగింది. కాబట్టి ఈ అంశం చాలా సీరియస్ అయినటువంటి అంశం. మరోవైపు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము లోకల్ బాడీ ఎన్నికలకు వస్తామని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉండు, ఉండాలి. ఇదొకటి. కొద్దిసేపటి క్రితం ఒక వీడియో చూసారు, ఒక 12 నిమిషాల వీడియో, ముదిరాజులకు సంబంధించినటువంటిది. ముదిరాజులు చరిత్రలో ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎంత గొప్ప రాజ్యాలను, మదురై లాంటి ప్రాంతాలను ఎట్లా పరిపాలించారు, ముదిరాజులకు ఉన్నటువంటి ఒక వీరత్వం ఏంది, వాళ్ళకు ఈ దేశం ఏది, ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉండేది, అన్ని అంశాలను మాట్లాడుకున్నాం. కానీ నేను ముదిరాజు సోదరులకు చెప్తా ఉన్నా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులలో, లైవ్ చూస్తున్న ప్రజలారా, మీరు ముదిరాజులైతే ఒక్కసారి ఎస్ నేను ముదిరాజు అని కామెంట్ పెట్టండి. మీకు ఒక చిన్న పని ఉంది. అన్న రాముడు ఇంకా ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశాడు అంటే బ్రేకింగ్ న్యూస్ అన్న. అదెక్కడదు, ఏ రాముడు, ఏ హీరోయిన్, ఒక ఎందుకు ఆ పేరేందో పెట్టరాదు, అదేందో రైట్. ముదిరాజు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ముదిరాజు అనుకుంటే ఎస్ నేను ముదిరాజు. ముదిరాజు సోదరులారా, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను ఈ లైవ్ ఇది ఉందిగా, ఈ షేర్ దీన్ని ఏం చేస్తారంటే ఈ లింకును మీ ముదిరాజు గ్రూప్లలో ఒకసారి షేర్ చేయండి. అత్యంత కీలకమైనటువంటి విషయం చెప్తా. ఈ ముదిరాజు గ్రూపులలో ఈ న్యూస్ను షేర్ చేయండి, అర్జెంటుగా ఇది చూడండి అని చెప్పండి. గంగపుత్రులు సోదరులు అందరూ వాళ్ళకి అన్నీ చేస్తున్నాం. ప్రతి కులానికి సంబంధించినటువంటి చరిత్రను దాన్ని తీసుకొస్తా ఉన్నాం. చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు వాళ్ళ అన్నీ కూడా చేస్తున్నాం. రైట్. ఎస్ ఐఎమ్ ముదిరాజ్. జాబ్ క్యాలెండర్ అన్న. ఎస్ నేను ముదిరాజ్. చాలామంది ఉన్నారు.
ఈయన విశాల్ రెడ్డి, నీకు ముదిరాజు ఓట్స్ అయితే రావు అని అంటావు. అంటే మరి మీకు వస్తాయి అనుకుంటారా రెడ్లకు? మీకెక్కడిది నాయన? ఇంకా మీరు వార్డు మెంబర్ కూడా కాలేరు. ఇక ఎన్నికలు పెట్టండి రా నాయన అంటారు. ఎస్ రైట్ సోదరులారా, పెట్టిరు కదా. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. 1999 వరల్డ్ కప్, 1999 వరల్డ్ కప్లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు ఆ క్లిప్ కూడా ఉంటుంది, చూడండి, మీకు చూపిస్తా. ముదిరాజ్ సోదరులకు చెప్తా ఉన్నా, ముదిరాజ్ సోదరులారా మీరు చాలా బలవంతులు, చాలా బలవంతులు. పాపం మిమ్మల్ని చూసిరు కదా, పాపం ఆ రెడ్డోళ్ళ పిల్లగాళ్ళు కామెంట్ చేస్తారు, మీ ముదిరాజులు ఓట్లు మీకు రావు, మా ముదిరాజులు మా అన్నలు అన్న మేము ఇవన్నీ చేస్తారు. చూసినరా? నిజంగా వాస్తవానికి మీ దమ్ము, మీ ధైర్యం, మీ వీరత్వం మామూలుది కాదు. ఇవాళ వాకిటి శ్రీహరి గారిని ఎందుకా నా వాళ్ళు బీసీఏలా కావాలంటురా, నేనెందుకా ఇట్లా రాజీనామా అంటే గంట సేపట్లో అవుతుంది. గంటనే, ఒకటే గంట. అట అర్జున రణతుంగా చేసినటువంటి సాహసాన్ని ఇట వాకిటి శ్రీహరి చేయగలిగితే సాధ్యమవుతుంది. సో కాబట్టి ముదిరాజ్ సోదరులారా, మీ హక్కులు నెరవేరాలన్నా, మన ప్రయోజనాలు కాంక్షించాలన్నా ఇంకొకరిని బెదిరించడం కూడా కాకుండా మన రాజ్యం రావాలి. ముదిరాజులు పెద్దన్న పాత్రలో ఉండాలి. బీసీ ఉద్యమంలో ముదిరాజులు పెద్దన్న పాత్రలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన బీసీ ఉద్యమంలో అది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. మీరు ఆషామాషి వాళ్ళు కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఎక్కడి చరిత్రలోంచి తీసుకొచ్చి మీరు ఎక్కడ రాజ్యాలను కోల్పోయి, ఎక్కడ పరాక్రమవంతులుగా కాపలాదారులుగా మిగిలిపోయి చేపలు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. చూసినావా? గిట్లి ఎక్కడో మడుగులో దాగున్నటువంటి చేపను వల వేసి గుంజి ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ సెక్రటేరియట్ కాడు ఉన్న కుర్చీకి గిట్ల వలేయరాదా? ఇది చాలా సింపుల్. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు, చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం ఉందట. ఇజ్రాయెల్ ప్రాంతీయాధిపత్యం తాత్కాలికమే కావచ్చు, తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడమే మేలు. ఈనాడు ముఖాముఖిలో మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని మాజీ దౌత్యవేత్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు తల్మిజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుందని, ఇది ఆందోళనకరమని అన్నారు. 1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన తల్మిజ్ సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈలకు అంబాసిడర్గా పనిచేశారు. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అదనపు కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేసిన ఈయన అనేక పుస్తకాలు రాశారు. 2022లో వేస్ట్ ఏషియా ఎట్ వార్ పేరుతో పుస్తకం వెలువరించారు. ప్రస్తుతం ఓవర్సీస్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా పనిచేస్తున్న తల్మిజ్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, పర్యవసనాలను ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతి దాడుల పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రమాదకరంగా ఇంధన కేంద్రాలపై విస్తరించింది. ఇరాన్ తన క్షిపణులతో ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇరాన్కు ఇంత సామర్థ్యం ఉందని చాలామంది ఊహించలేదు. కానీ 4 రాత్రులు ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై మిసైల్స్తో దాడులు చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్కు జరిగిన నష్టం ఎక్కువే అయినా ఆ దేశం చాలా విషయాలు దాచిపెడుతోంది. నా అంచనా ప్రకారం పరిస్థితి చేదాటకుండా చూసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇదే. కానీ అమెరికా, ఇరాన్ మధ్య మస్కట్లో చర్చలకు 2 రోజుల ముందు నేతన్యాహు దాడులకు దిగారు. అక్కడ ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ప్రభావం తమ మీద పడుతుందనే ఆందోళనతో ఇజ్రాయెల్ దాడులకు దిగినట్టు కనిపిస్తుంది. ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అంతర్జాతీయంగా చాలా ప్రమాదకరం. కాబట్టి అత్యవసరంగా యుద్ధాన్ని విరమించాలని చెప్పి ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు. ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడం మొత్తం గల్ఫ్ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది అంతర్జాతీయ ఇంధన భద్రతకు తీవ్ర నష్టం. ఆసియాలోని ప్రధాన దేశాలైన చైనా, ఇండియా, జపాన్, కొరియాలు గల్ఫ్ నుంచి ఇంధనాన్ని ఎక్కువగా కొంటారు. ఈ దేశాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. జపాన్, కొరియా, యూరప్లు గ్యాస్ కొంటాయి. కాబట్టి అమెరికాకు అనుబంధంగా ఉన్న దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. దాడులను నియంత్రించకపోతే ప్రపంచ ఆర్థిక సంపదకే హానికరం. ఈ కారణంగానే సౌదీ అరేబియా
అరేబియా, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు ప్రస్తుత పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమైపోయింది ప్రపంచం అనేది తెలుస్తూ ఉంటే ఇగో బాంబుల వర్షం, ఇరాన్పై విరుచుకపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహరాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 నుంచి అర్ధాంతరంగా విచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు, మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు, సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు. ఇగో పరిస్థితి చూడరు ఎట్లా ఉందో ఇరాన్లో. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, టెహరాన్ సిటీ మొత్తం ఖాళీ అవుతుంది. ఇక G7 సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ ఏమన్నాడు? మీడియా కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం అంటే కాల్పుల విరమణ అనేది లేదు అంతే. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్లోని మొసాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఏదో జరగబోతుందని అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చారు. ఇది యుద్ధ వాతావరణంకి సంబంధించినటువంటి వార్త. చాలా సీరియస్గానే అవుతా ఉంది. ఇది ఎంతటి తీవ్ర పరిణామమైనా చోటు చేసుకోవచ్చు. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు ప్రపంచంలో. బనకచర్లపై చర్చిద్దాం రండి. అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ. ఇక ఇవాళ అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తారంట. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ ఆహ్వానం, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారిద్దరికి ఫోన్ కూడా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ రూపొందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పందించి మే 29న రాష్ట్రానికి లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని తెలిపారు. అందితే నీటి కేటాయింపులో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రైబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతో పాటు రాష్ట్ర విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఆ డిపిఆర్ను సమీక్షిస్తామని పేర్కొన్నారు. తర్వాత జూన్ 3న సీఎం నేను ఢిల్లీలో సిఆర్ పాటిల్ను కలిసి మరోసారి అభ్యంతరాలు లేవనెత్తామని చెప్తున్నారు. బనకచర్ల కనుక నిర్మాణం జరిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి బనకచర్ల కనుక ఏపీ కడితే ఏం జరుగుతుందో ఒక స్పెషల్ స్టోరీ చేయండి. బనకచర్ల కనుక ఏపీలో కడితే తెలంగాణలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఏపీ వాళ్ళు మేము సముద్రంలో పోయే నీళ్ళనే వాడుకుంటున్నాం కదా, తప్పేంది అని అంటా ఉన్నారు. దానివల్ల జరిగే ప్రమాదమైంది. తెలంగాణ ఏం నష్టపోతుంది? ఇదంతా మనం చూడాలి. అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ తెలంగాణ ప్రజలందరికీ ఆయన మంత్రిగా నీటికి సంబంధించినటువంటి అన్ని కష్టాలను తీర్చే మంత్రిగా ఈ ప్రాజెక్టును కూడా ఆపే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆత్మ బలిదానం చేసైనా అది ఆపాల్సిందే. గతంలో పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు కూడా మేము మిగులు జలాలను మాత్రమే తీసుకుపోతాం, అందుకనే పైన తీసుకుపోతాం అని చెప్పేసి కింద బొక్క పెట్టిరు. అంతే, బొక్క పెట్టి నీళ్ళన్నీ ఎత్తుకొని పోయిండు, కథం అయిపోతుంది లెక్క. వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం. ఈటలకు పిలుపు 22న వస్తానన్న ఎంపీ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు వరుస కడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు అంటోడు దొరికితే అయితో కేసు అవుతుంది కానీ నేను చెప్పు తీసుకొని కొడతావాడిని. ప్రభాకర్ రావు అంటోడు కనుక నాకు దొరికితే ఏనన్నా కొట్టు అంటే మామూలు దెబ్బలు కొట్టవాడిని. ఎందుకంటే ఎంతమంది జీవితాలతో ఆడుకుందంటే వాడు మామూలుడు కాదు, వాడు ఇక్కడ ఉండాల్సింది కాదు, వాడు వానంత రాక్షసులు లేదు. దొరికితే మాత్రం నేను కొడతా.
పక్కా కొడతా నేను. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా మల్లన్న అంటే వాడు ఇల్లీగల్ కార్యక్రమాలు చేసినట్టు దొంగ వాడు. అక్రమంగా ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించిన నేపథ్యంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్టు సాక్షులుగా వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తూ ఉంది. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది. కేసీఆర్ కేటీఆర్ని శిక్షించాలి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక పీసీసీ అధ్యక్షుడికి కేటీఆర్ లీగల్ నోటీసులు, మహేష్ కుమార్ గౌడ్వి దిగజారుడు వ్యాఖ్యలని ధ్వజం. నువ్వు ఫోన్ ట్యాప్ చేసినవా లేదా గది చెప్పరాదుగా, ఇవి తర్వాత ఇద్దు కానీ. 38 మంది ఇంజనీర్లకు షోకాస్. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు మంగళవారం నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు 7వ బ్లాక్లోని కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలోగా నివేదిక అందజేసింది. ఇక దాన్ని విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని ఆదేశిస్తూ అదే నెల 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సులు అమలు పెండింగ్లోనే ఉండిపోయింది. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించి 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా, అందులో మొన్న నూనె శ్రీధరు, అంతకుముందు ఉన్నటువంటి నాయకు వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇందులో బీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఏసీబీ దాడులు చేసి పట్టుకొని వాళ్ళ ఆస్తులు కబ్జా పెట్టారు. ఇక రెడ్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా కులపోలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. రెడ్లు నోటీసులు ఇచ్చారు. నిన్న గిడ ఒక ఏఈ పట్టుబడ్డ చూసినావా, మన లంబాడోళ్ళ బిడ్డ ఏఈ స్వరూపనం ఏదో ఉంది ఆమె పేరు, పట్టించింది రెడ్డి గారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగస్తులారా, మిమ్మల్ని వాళ్ళు ఎప్పటికీ సహించరు. వాళ్ళకు మనకు కుదరదు. మనం కూడా వాళ్ళని ఏ ట్రీట్మెంట్ చేయాలనో అదే ట్రీట్మెంట్ చేయండి. ఏసీబీయా ఇంకోటా. ఏసీబీకి ఇన్ఫార్మ్ చేస్తే ఏసీబీలో ఉండేటువంటి రెడ్డి గారు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు మళ్ళీ నాకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీళ్ళను ఏ రకంగా వీళ్ళు చేసే అక్రమాలు బయట పెట్టానో ఆ రకంగా మన బీసీ నాయకత్వానికి సహకరించండి. విమానాలతో వణుకు, వెలుగు చూస్తున్న సాంకేతిక సమస్యలు, హడిలిపోతున్న ప్రయాణం. విమానం ఎక్కాలంటే భయపడుతున్నాం. దారుణం ఉంది పరిస్థితి. ఇరుకు చదువులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెర మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు కొనసాగుతున్నాయి. 3 ఉపాధ్యాయులు, 44 మంది విద్యార్థులు ఉన్నారు. సొంత భవనంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఒకే ఒక చిన్న గది ఉంది. ఇందులోనే ఓవైపు ఆర్ఓ ప్లాంట్ కూడా ఉన్నదంటే ఇక్కడ, మరోవైపు బియ్యం బస్తాలు, కాగితాలు, ఇతర వస్తువులు ఉంచారు. ఇరుగ్గా మారిన గదిలోనే కూర్చోబెట్టి చదువులు చెప్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది పరిస్థితి. ఇరుకు చదువులు, 5 క్లాసులు. ఇక మురికి ఘాట్లు. సుప్రసిద్ధ బాసర పుణ్యక్షేత్ర సందర్శనకు నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. దర్శనం కంటే ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రస్తుతం ఈ క్షేత్రం ఒడ్డున ఉన్న 8 ఘాట్ల పరిస్థితిని చూసి యాత్రికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇవి ఘాట్లు వాసన వస్తున్నాయంట. మొత్తం బురద, చెత్త చెదారంతో పాటు ఏళ్ల తరబడి మట్టి, మురుగు పేరుకపోయి ఘాట్లన్నీ అధ్వానంగా మారాయి. భక్తులు బోట్లు ఇతర మార్గాల ద్వారా నది మధ్యలోకి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు. అలా వెళ్ళి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి స్నాన ఘాట్లను బాగు చేసి క్షేత్ర పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ మంచిగా స్నానం చేస్తారు. ఇంత సురక్షితంగా ఎలా వచ్చారు? ఇంతకు ఏ నెంబర్ సీట్లో ప్రయాణించారు? విమానానికి తప్పిన ముప్పట, వరుస ఘటనలు, బాంబు బెదిరింపులు, విమానం వెనక్కి. ఓరి అమ్మాయి, ఏం విమానాలు, ఏం సురక్షితంగా వస్తే కూడా వార్త అయిపోతుంది. సురక్షితంగా చేరితే వార్త అయింది. ఖమేనీ లొంగిపో, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, తలుచుకుంటే చంపగలం, ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు అంటే ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్. టెహ్రాన్లో టెన్షన్, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు, రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇరాన్పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, ఎయిర్పోర్టుపై అటాక్, 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసం. ఐడిఎఫ్ దాడిలో ఖమేనీ ప్రధాన అనుచరుడు మృతి. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కూడా ఎదురుదాడి, 20 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం, మొసాద్ ఆఫీస్ ధ్వంసం చేసిరట. ఇక చూసుకో ఎట్లా ఉందో కార్యక్రమం. ఇతన్ని టార్గెట్ చేసింది. ఇప్పటికైతే చంపమంటున్నాను. ఆలోచనలు అక్షరాల్లోకి మార్చేసే ఏఐ అంట. మెదడులోని ఆలోచనలు అక్షర రూపం ఇచ్చే వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్ను పదాల్లోకి తర్జమా చేసేలా కృత్రిమ మేధను డెవలప్ చేస్తున్నారట. అమ్మా,
ఇక ఏది మనసులో ఆలోచిస్తుంటే ఇక్కడ type ఆలోచిస్తుంటేనే ఇక్కడ అక్షరాలు ప్రింట్ అయితే మాట్లాడాల్సిన పనే లేదు ఇక. లేదట ఇప్పుడు మాట్లాడుతుంటే అవుతుంటాయి. ఇది మూగ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆలోచన. Yes, అవును. బనకచర్ల హిట్. తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్. బీజేపీ ఎంపీలకు పిలుపు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సభ. బీజేపీ ఎంపీలు హాజరవుతారా ఈ కార్యక్రమానికి? కారు. ఎందుకు కారంటే అక్కడ ఏపీలో ఉన్నది బీజేపీతో కూడినటువంటి సర్కార్, కేంద్రంలో ఉన్నది టీడీపీతో కూడినటువంటి సర్కార్. ఈ ప్రాజెక్టు కడుతుంది టీడీపీ, ఏది కూటమి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు హాజరైతే వాళ్ళ ప్రభుత్వ కూటమినే వాళ్ళు వ్యతిరేకించినట్టయితే కాబట్టి కారు. అట్లే కనిపిస్తూ ఉంది. ఇక ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్. రాజకీయ ప్రయోజనాలతోనే ఆడుకుంటున్నారని ఏపీ ఎదురుతాడి. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు. ఇది బనకచర్ల టీఓఆర్కు 1-2 రోజుల్లో ఆమోదం. పర్యావరణ శాఖ ఈఏసీ మీటింగ్లో కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. బనకచర్ల టీఆర్ఓ ఆమోదం కూడా దొరుకుతూ ఉందట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు రాజీనామా చేస్తారా? పెట్రోల్ డబ్బా పట్టుకొని వాళ్ళం ఆఫీస్ ముంగడ పోతారా? కానీ అది ఆపాలి, లేకపోతే ఆగమవుతాం. ఇక అధికారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో బనకచర్ల కడుతుంటే ఏం చేయి, అధికారంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి ఇప్పుడు అభ్యంతరాలా? బనకచర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ గోదావరి నీళ్లు తరలింపు ఒక్కటే మార్గం అన్నారు. గోదావరిలో ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు. ఆ నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రగతి భవన్లో నగర్లో హామీ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన గోదావరి నీళ్ల తరలింపుకే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్టు వ్యాఖ్య. ప్రాజెక్టుపై అమరావతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట. ఇది కేసీఆర్ దిద్దిపోయిన కాపురం. ఈ నగరి అంటే ఇప్పుడు ఆ రోజా దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్ పెట్టిన శిక్ష ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కేసీఆర్ వాళ్ళు అడగక ముందుకైనా గోదావరి నీళ్ళని రాయలసీమకు పట్టుకపోదామని చెప్పిండు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. రతనాలసీమ చేస్తారన్నాడు. చూద్దాం. ఒక్కరోజే 6 డ్రీమ్ లైనర్ ఫ్లైట్లు రద్దు చేసిరట. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన మరొక ముందే అదే సంస్థకు చెందిన 6 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన్లు విమానాలు మంగళవారం ఒక్కరోజే సాంకేతిక సమస్య కారణంగా రద్దయినాయి. 8 విమానాలు. చూసుకో. 15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాప్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్. నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు టీం. అందులో కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ, ఇతర నేతలే 618 మంది. మావోయిస్టు సానుభూతి పరులుగా సర్వీస్ ప్రొవైడర్లకు ఐఎస్బీ లిస్ట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టురట్టు చేసిన సర్వీస్ ప్రొవైడర్లు. సిట్కు చేరిన లిస్టులో పీసీసీ చీఫ్ సహా రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఉన్నారట. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్, కేటీఆర్ను కఠినంగా శిక్షించాలి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్కు స్టేట్మెంట్ ఇచ్చిందట. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల అటాక్. 15 మంది మృతి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్, తర్వాత ఒడెసాపై బాంబులతో వరుస దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 15 మంది చనిపోగా 116 మంది గాయపడ్డారు. ఇక గో సంరక్షణకు సమగ్ర విధానం. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి. ఛత్తీస్గఢ్లో అధ్యయనం చేయండి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. 3 ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలను ఏర్పాటు చేయండి. వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా గోశాల ఉండాలి. గో సంరక్షణ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడబోమని ముఖ్యమంత్రి చెప్పింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నూతన మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన ఫ్యామిలీతో పోయి కలవడం జరిగింది. ఇలా బాధ్యతలు చేపడతా ఉన్నాడు. ఆయనకు శుభాకాంక్షలు. కలెక్టర్ స్థాయిలోనే అయితే వివేక్ గారు, నీకు తస్మాత్ జాగ్రత్త విషయం ఒకటి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. ఇగో వీళ్ళున్నారా ఈ బ్యాచ్, కమలాకర్ రెడ్డి, నందారెడ్డి, వీళ్ళంతా క్రషర్ మాఫియా. ఇది క్రషర్ మాఫియా. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొట్టినటువంటి మాఫియా. మరి ఇప్పుడు మైన్స్ మీ దగ్గరే ఉంది కాబట్టి మరి ఈ బ్యాచ్తో జాగ్రత్త. ఈ కమలాకర్ రెడ్డి, ఆ తర్వాత నందారెడ్డి, వీళ్ళతోని తస్మాత్ జాగ్రత్త. మీకు ఆధారాలు కావాలంటే నేను పంపిస్తా వాళ్ళు చేసిన కథ. కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం. ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ. ఇప్పటికే భూభారతి చట్టంలో అప్పీల వ్యవస్థ, త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు. జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు క్లియర్. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కార్. కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు. రెవెన్యూ సదస్సులో 5 లక్షలు దాటిన అప్లికేషన్లు. కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం అయితే అటుగా. ఇక రెండో రోజు 3 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డదంట. మంగళవారం 15,151.89 కోట్ల రూపాయలు విడుదల చేసిన. ఇప్పటి వరకు 51.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో
3,901 కోట్లు జమ చేసినట. రెట్టిగా సర్కార్ బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు, ఫస్ట్ క్లాస్లో 55,000కు పైగా ప్రవేశాలు, 2 లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా. ప్రైవేట్ నుంచి సర్కార్ బడుల్లోకి 18,000 మంది స్టూడెంట్లు జాయిన్ అయ్యారట. సర్కార్ బడుల్లోకి పిల్లలు ఎక్కువ జాయిన్ అవుతా ఉన్నారట. ఎందుకంటే విద్యా వ్యవస్థ అంతా మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి నేను కూడా మా గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో మా స్కూల్ పిల్లలందరికీ మంచి బాటా షూస్, అందరికీ షూజు టై అన్నీ చేయాలని అనుకుంటా ఉన్నా. నేను మాట్లాడుతూ ఉన్నా అదే విషయం మీద. గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం వాళ్ళ దిశ మార్చాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక కార్పొరేట్ లెవెల్లో కనిపించాలనే ఉద్దేశంతో మోడల్గా స్కూల్ను నేను తీసుకోవడం జరిగింది. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే టాప్ హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళలో ఇది 2వ స్థానంలో ఉంది. మాదాపూర్. ఎస్. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టవచ్చు, వెయిట్ చేస్తాం, తప్పేం లేదు, వెయిట్ చేస్తాం. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింకు ఆప్షనల్. CEO సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లు తొలగించడం. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక్కడ నుంచి 1000 మంది ఓటర్లే. హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలోను పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడి అట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టైం పట్టవచ్చు అని చెప్పి CEO సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బీసీలం తయారుగా ఉన్నాము. తిన్మారిగా బిజినెస్ను అడ్డం పెట్టి యుద్ధాలు ఆపానని ఇటు చెప్తా ఉంటే దారికి వస్తావా సర్వనాశనం చేయమంటావా, అక్కడ ఇరాన్ మీద దెబ్బ కొడతా ఉన్నాడు. ఆంధ్రజ్యోతి. మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదు? కాళేశ్వరం బాధ్యులైన 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు ఎందుకు తీసుకోరాదు? ఎందుకంటే మేము అప్పర్ క్యాస్ట్ ఎట్లా తీసుకుంటావు నువ్వు? బీసీలు అంటే ఏసీబీ దాడులు అవి చేసి పట్టియాలి, SC ST అంటే పట్టియాలి, కానీ మా మీద ఎట్లా తీసుకుంటారు మీరు? అదే రాసి పంపొచ్చు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారట. సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్కు తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాలు నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటే నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు రాబోతా ఉన్నారట. ఇది సరిహద్దులు దాటి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరట. యుద్ధంలోకి అమెరికా. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కా తెలుసు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ప్రస్తుతానికి హతమార్చం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వెళ్ళిపోవాలి. ఇక ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు వచ్చేసి తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఇదే హైలైట్. అది ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు సిద్ధంగా ఉన్నాయట. అంటే టెహ్రాన్ మీద దాడికి రెడీ అవుతాయి. టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. ఇక మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ను తాకిన ఇరాన్ క్షిపణి. ఇక హైపా రిఫైనరీ వద్ద ఆగని మంటలు. ఇజ్రాయెల్ చేతికి బంకర్ బ్లాస్టర్ బాంబు వచ్చిందంట. ఇరాన్పై దాడికి అమెరికా సహకారం. పశ్చిమాసియాలో గగనతలం మూసివేత. ఇక చిక్కుకుపోయిన 1000 మంది ప్రయాణికులు. ఇరాన్లో 10,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారంట. వారిని తీసుకొచ్చే యత్నాల్లో విదేశాంగ శాఖ కసరత్తు చేస్తుంది. ఇక గోదావరి బనకచర్లను అడ్డుకుందాం. ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం. అందరికీ ఆహ్వానం పంపిన సర్కార్. ఇప్పుడు పంచాయతీకేమో అందరు రావాలి, పదవులు అనుభవిస్తానికేమో కొందరు కావాలి. ఎట్లా ఇది? ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత. ఇది ఆయన చూసుకుంటాడు. ఇది పెద్ద మనిషి ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం. అనుమతులన్నీ పొందాకే నిర్మిస్తాం. రాజకీయ దురుద్దేశంతోనే బనకచెర్లపై తెలంగాణ నాయకుల ఫిర్యాదులు. కాళేశ్వరం విచారణను దారి మళ్లించేందుకే జగన్ నోరు విప్పడం లేదెందుకు? ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నటువంటి మాట. ఇక గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనుకాడం. గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం. 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎకినేపల్లి పశుసంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు. వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం. గో సంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. మంచి నిర్ణయమే. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. క్వారీ యజమానికి బెదిరింపుల కేసులో ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక తుక్కుగూడ డబుల్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా కొట్టివేత. అధికారులు మార్గదర్శకాలను పాటించలేదు. అర్హులైన పిటిషనర్లు, ఇతర స్థానికులకు 3 నెలల్లో ఇల్లు ఇవ్వాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇక మావోయిస్టుల ఘాతుకం, ముగ్గురి హత్య, 12 మంది కిడ్నాప్.
ఇక మృతులంతా లొంగిపోయిన నక్సల్స్ కుటుంబ సభ్యులంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఘటన జరిగింది. కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు, కాలాహరణం, మీడియాలో ప్రచారం ప్రభుత్వ లక్ష్యం. మహిళా రిజర్వేషన్ మాదిరే కులగణన పైన చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. తెలంగాణ విధానాన్ని అమలు చేయకూడదు సారు. మేము తెలంగాణ ప్రజలని చెప్తున్నాం. మేము ఈ విధానాన్ని మా వాళ్ళు ఏదో మీకు రంగుల ప్రపంచం చూపించుంటారు, అది భ్రమాన్ని నమ్ముతురేమో. ఇక్కడ విధానాన్ని అమలు చేస్తే కథమే బొగ్గు. ఇంకా అక్కడ కూడా జానారెడ్డి తయారైనట్టే కథమే. అందుకోసమే కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు. కేంద్రము మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ప్రకటించింది. క్లియర్గా ఉంది. మీరు కంగారెంబడకూరి కాంగ్రెస్ పార్టీ ముందుగా జనగణనకు 10,000 కోట్లు కావాలి, 676 కోట్లే కేటాయించారు. కేటాయించింది అంతే, పెంచుకోవచ్చు కదా. తెలవదా సచిన్ పైలట్ గారు? ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టులకు మనం పెంచుకుంటలేమా? ఇక్కడ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు దుష్ప్రచారం అన్న బీజేపీ. రైతు కొత్త రైతులకు భరోసా. జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ. ఇంజనీరింగ్లో మళ్ళీ నచ్చిన సబ్జెక్టులంట. దశాబ్దం తర్వాత అమల్లోకి సిబిసిఎస్ సన్నాహాలు చేస్తున్న జేఎన్టీయు. బీటెక్ కొత్త నిబంధనలో క్రెడిట్ మినహాయింపు అంట. ఇక మొక్కుబడి సబ్జెక్టులకు ఇకపై క్రెడిట్ వర్తింపు ఉంటుందంట. ఇక రోబోలకు స్పర్శ అనుభూతట. వేడి నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అంటే గుర్తుపడతాట. కేంబ్రిడ్జ్ పరిశోధకుల ఆవిష్కరణ. ఈ చర్మంతో సున్నితమైన తెలివైన సెన్సార్గా మారుతున్న రోబోటిక్ చేయట. ముట్టుకుంటే కూడా గుర్తుపడుతుంది కూడా ఎవరు అనేది కూడా స్పర్శ తెలుస్తుందట రోబోలకు. అదొకటి. మళ్ళా ఆలోచనతోని అక్షరాలు వచ్చుడు. ఎప్పుడైతే మనిషి కంటే ఎక్కువ ఆలోచిస్తుందో అప్పుడు మనిషి పతనం ప్రారంభం. ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఇక రెండోది ఏంటంటే జపాన్లో, నిన్నెక్కడో చూసిన, జపాన్లో ఒక ఆమె రాసినటువంటి పుస్తకంలో జూలై 1st వీక్లో నేను జపాన్ మొత్తం అతలాకుతలం అవుతుందని చెప్పి రాసిందట. ఆమె చెప్పిన ఇదివరకు కరెక్ట్ అయినాయట. అయ్యో, జపాన్ ఒక భారీ భూకంపం ఏందో జూలై 1వ వారంలో జరగబోతా ఉందట. దానిపైన అదేందో చూడు ఒకసారి. ఇది ఆంధ్రజ్యోతి. శనార్థి తెలంగాణ చూస్తే 1000కి పైగా ఫోన్లు ట్యాప్. ఇప్పటి వరకు తేలింది ఇది, ఇంకా తేలాల్సింది ఎంతో. ఎవరిని వదలని గత సర్కారు. మన తేడా చూపించని వైనం. కాకి ఖద్దర్ అన్ని ఫోన్లు ట్యాప్. జర్నలిస్టుల నుంచి జడ్జిలు, రాజకీయ నేతల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరిపైన నిఘా. జిల్లాలోనూ ట్యాపింగ్ సెంటర్లు. ట్యాపింగ్కు ఇజ్రాయెల్ టెక్నాలజీ. కీలక నేతల ఇండ్ల చుట్టే డివైజులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు వస్తూ ఉన్నట్టు. ఇగో ఈ పని చేసిరా కేసీఆర్ ఆయన కొడుకు కలిసి. వాళ్ళది ఎప్పుడు తొందిరే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. 1000కి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది. తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పెద్ద సంఖ్యలో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. కీలక రాజకీయ నేతలే కాదు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇలా అందరి ఫోన్ కాల్స్ను చాటుగా వింటున్నట్టుగా సిట్ గుర్తించింది. చివరకు సొంత బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు, నాయకులపై కూడా అప్పటి ప్రభుత్వం నజర్ పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలో అసంతృప్తి నేతలు వారు ఎవరెవరిని కలుస్తున్నారు, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు ఉండేవని తెలుస్తుంది. ముఖ్యంగా 2023లో శాసనసభ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు సమాచారం. ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారం మాజీ నిఘాధిపతి ప్రభాకర్ రావు కన్సల్లో జరిగినట్టుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న 4 అధికారులు మంగళవారం సిట్కు వివరించారు. ప్రతిరోజు ప్రభాకర్ రావు ఉదయం 2 గంటల పాటు తమకు బ్రీఫింగ్ చేసేవారని వారు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇని ఎట్లా కొట్టాలంటే ప్రభాకర్ రావు కానీ, ఈ రాధాకిషన్ రావు, ఈ ప్రణీత్ రావు ఎక్కడరా ఏం తిన్నారా? పీదిని బతికినారా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూంచేసిరు కదా. ఒక ముఠా పెట్టి రిటైర్ అయ్యాక తీసుకొచ్చి మళ్ళీ పెట్టిరు. సిట్ ముందుకు కాంగ్రెస్ నేతలు హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైతం హాజరు. ట్యాపింగ్ కేసులో బాధితులుగా వాంగ్మూలాలు. గత ప్రభుత్వంలో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అందువల్ల సమగ్ర విచారణ జరగాల్సిందే అని చెప్పి పీసీసీ చీఫ్ అంటా ఉన్నాడు. భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం. భారత ఆకాంక్షలతో కూడుకున్న దేశం. దేశ భవిష్యత్తుకై భాషా వికాసం నుంచి భాషా వివాదం నుంచి బయటపడాలి. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అంటున్నాడు. ఏడాదికి 70,000 కోట్లు ఖర్చు. 5 ఏళ్లలో రైతుల కోసం 3,50,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా బదిలీ. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఇది ఇట్లుంటే టెన్షన్. కాలరాత్రికి కౌంట్ డౌన్. G7 సదస్సు నుంచి అత్యవసరంగా అమెరికాకు బయలుదేరిన ట్రంప్ నేరుగా వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్కు డొనాల్డ్. టెహరాన్ను ఖాళీ చేయాలని ఇరానియన్లకు హెచ్చరిక. ఫైటర్ జెట్లను మోహరిస్తున్న బ్రిటన్. భారీ బంకర్ బస్టర్ బాంబులు, B-2 స్పిరిట్ బాంబర్ విమానాలు సిద్ధం. ఇరాన్పై అమెరికా భారీ అటాక్కు ప్లాన్. టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ.
ఇరాన్ అణు కేంద్రాల ధ్వంసానికి స్పెషల్ ప్లానా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 5వ రోజు ఏం జరుగుతోంది? ఇక చూసుకో ఎట్లా ఉందో ట్రంప్ కథ. కెనడాలో జరుగుతున్న G7 సమ్మిట్ను అర్ధాంతరంగా విడిచిపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్కు తిరిగి వెళ్లడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 5వ రోజుకు చేరుకున్న సందర్భంలో ఈ చర్య అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ రోజు ఇరాన్కు కాలరాత్రి కాబోతున్నదా అనే సందేహాలు సర్వత్రా రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణ తీవ్ర రూపం దాల్చడమే ట్రంప్ నిర్ణయానికి కారణమని వైట్ హౌస్ ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని స్మార్టర్స్తో సమావేశమైన తర్వాత మధ్యప్రాచుర్యంలో పరిస్థితులను పర్యవేక్షించడానికి ట్రంప్ అత్యవసరంగా తిరిగి వచ్చారని వైట్ హౌస్ సెక్రటరీ ప్రకటించారు. ట్రంప్ వాషింగ్టన్కు తిరిగి వచ్చిన తర్వాత వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో సమావేశానికి సిద్ధం చేయమని జాతీయ భద్రతా అధికారులను కోరారు. వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్లో సమావేశం అనేది అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. జాతీయ భద్రతా సంక్షోభాల నిర్వహణ కోసం సైనిక ఆపరేషన్ల పర్యవేక్షణకు ఇందులో ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. 2001లో 9/11 దాడుల తర్వాత అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన జాతీయ భద్రతా బృందం సిచ్యువేషన్ రూమ్లో సమావేశమైంది. దాడులకు ప్రతిస్పందనగా చర్యలకు సమన్వయం చేశారు. ఒసామా బిన్ లాడన్ను చంపేది కూడా ఈ రూమ్ నుంచే పర్యవేక్షించారు లైవ్లో. సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటి? వైట్ హౌస్ వెస్ట్ వింగ్లో సమావేశ స్థలం. జాతీయ భద్రతా సంక్షోభాల నిర్వహణ కోసం సైనిక ఆపరేషన్ల పర్యవేక్షణకు అత్యవసర దౌత్య పరిష్కారాన్ని చర్చించడానికి సీక్రెట్ ప్లేస్ అట. ఇది వైట్ హౌస్లో ఉంటుందట. మొత్తం కాలి బుగ్గి అయితే ఉంది. ప్రశ్నిస్తే నక్సలైట్ల ముద్ర. ఇక సమస్యలపై గలమెత్తితే అనలు అంటున్నారు. వెంటనే ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఇక అటవీ వనరుల కార్పొరేషన్కు కట్టబెట్టే కుట్ర అని చెప్పేసి కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిన్న ధర్నా నిర్వహించారు. అయితే ప్రశ్నిస్తే నక్సలైట్ ముద్ర, ప్రశ్నించేటోడల్లా నక్సలైటేనా? ఓ వైపు నిన్న కేంద్ర మంత్రి ఏమంటావు, నక్సలైట్లు ఆయుధాలు వదిలి చర్చలకు రావాలి. మేము వస్తామని ఆయన చర్చలు చేస్తామంటేనే లే మీరు రావద్దు మేము చంపేస్తామని తడతడగాలి. 50 లీటర్లు రాసిరు. చాలా మంది అడిగారు. ఈ సిచ్యువేషన్ రూము ఈ కథ ఇదేందో ఒకసారి చూడు. ఒకసారి వచ్చే నెల 15న రైల్ రోకో బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కవిత పిలిపించింది. ఇక మీకు విషయం తెలుసో తెలియదో, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇక బీఆర్ఎస్ పార్టీ త్వరలో కథం కాబోతుంది. అది కేసీఆర్కి తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు కవితమ్మ గారు మళ్ళా ఈసారి బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పుర్రి. ఎస్సీది అయిపోయింది కాబట్టి ఈసారి బీసీది అన్నది. వచ్చే నెల 15న రైల్ రోకో బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కవిత పిలుపు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్. రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు పెడితే అడ్డుకుంటాం, బీసీలంతా ఐక్య పోరాటాలు చేస్తే పదవులు అవే వస్తాయని వ్యాఖ్యలు చేసిన. సరే మేము చేస్తాం తీయమ్మ, చేస్తాం. బనకచెర్లపై పీపీటీ. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం. ఇవాళ నీటిపారుదల శాఖ కార్యాలయంలో పీపీటీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆల్ పార్టీ ఎంపీల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ. ఇక గత సర్కార్ క్యాబినెట్ మినిట్స్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేక ఇప్పటికే 2 సార్లు మినిట్స్ కోసం అభ్యర్థన. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పురోగతి కోసం వినతి. రేవంత్ సర్కార్ నుంచి సమాధానం కరువు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం తర్జన పడుతోంది. అయితే క్యాబినెట్లో జరిగినటువంటి నిర్ణయాలు బయటికి వెల్లడించడం కానీ అక్కడ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారు అవసరమైన మేరకు తప్ప ఎట్టి పరిస్థితిలో అంతర్గత సమాచారాన్ని బయటపెట్టడం ప్రమాణం. ఇప్పట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండకపోవచ్చు, అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు గెజిట్ అందింది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. మరణం. ఈయన మరణం తర్వాత ఈ స్థానం ఖాళీ అయినట్టుగా అసెంబ్లీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్ వచ్చింది. సేమ్ గెజిట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అయితే ఈ మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్లో మొన్నటిసారి ఎవరెవరు పోటీ చేసిరు ఒకసారి మనం చూస్తే అజారుద్దీన్ పోటీ చేసిండు. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ 16,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయాడు. అజారుద్దీన్ మాజీ క్రికెటర్. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఈయన అయితే ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ఇప్పుడు మరి మళ్ళీ అజారుద్దీన్ యాక్టివ్ అవుతాడా? అజారుద్దీన్కు టికెట్ ఇచ్చి అజారుద్దీన్ గెలిపిస్తే అక్కడ ముస్లిం కోటా దాన్ని కూడా భర్తీ చేసేటువంటి ఒక ఏది ఇది. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే కాంగ్రెస్కు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అజారుద్దీన్ టికెట్ ఇస్తే.
పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ ఏమో కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉండే అవకాశం ఉంది. మరి నవీన్ యాదవ్ ఏ పార్టీ? నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఎవరికి ఇస్తారు అంటే అజారుద్దీన్, అక్కడ ముస్లింల ఓట్లు దాదాపు 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు ఓన్లీ ముస్లింలే ఉన్నాయి. కాబట్టి అజారుద్దీన్ వైపే మొగ్గు చూపొచ్చు. తర్వాత ఎంఐఎం కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కానీ మరి నవీన్ యాదవ్ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి, మళ్ళీ ఇండిపెండెంట్ నుంచా, కాంగ్రెస్లోనే ఉన్నట్టుగా ఏదైనా బుజ్జగిస్తే సెట్ అయిపోతాడా చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ ఇంట్లోనే పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళ భార్యనా లేకపోతే కుమారుడా? అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే అది ఏకగ్రీవం చేయాలి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి చేయాలని. కానీ పాలేరు కాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ఆడ బై ఎలక్షన్లోకి దిగి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నోడగొట్టింది. సో కాబట్టి ఇక సరే ఏకగ్రీవం చేస్తానా ఎవరు చేస్తానా ఇక్కడ బీసీల మేము ఒప్పుకునే పరిస్థితి, మీ ఏ అవకాశాన్ని వదులుకోము ఈసారి బీసీల మీద. జూబ్లీ హిల్స్లో జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో చూడాలి. జూబ్లీ హిల్స్కి సంబంధించి అంతే కదా. గట్టిగా ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కొత్త ఆరంభానికి సిద్ధం, ఆశల పల్లకిలో టీమిండియా ఇంగ్లాండ్తో సిరీస్లో సీనియర్లపై భారం పట్టదు. డిజిటల్లో పవర్ హౌస్ అంట, $1 ట్రిలియన్ దిశగా భారత్ పరుగులు, గూగుల్ ఇండియా హెడ్ ప్రీతి అంటుంది. మధ్యాహ్న భోజనం బాగుందా? ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యాశాఖ తనిఖీలకు సిద్ధమైంది. తనిఖీ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. కాంతి వేగంతో డేటా, అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించిందట. కాంతి వేగంతో వస్తుంది డేటా. ఎంత వెలుగు ఎంత స్పీడ్ వస్తుంది అంత వస్తుంట. ఎయిర్ ఇండియా రద్దుల పర్వం. ఎయిర్ ఇండియాకు చెందిన 7 విమానాలు మంగళవారం రద్దయ్యాయి. వాటిలో 6 డ్రీమ్ లైనర్ 787-8 రకానికి చెందినవి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక 70 మంది మృతి. గాజాలోని ఖాన్ యూనిస్లో ఆహార ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పులో 70 మంది మృతి చెందిరట. ఈ అమ్మ ఘోరం. మరింత ఉధృతంగా దాడులు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కార్యాలయంపై ఇరాన్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ షద్మాని ఎంతమైందంటే భీకరంగా కొనసాగుతున్న పరస్పర దాడులు మరింత ఉధృతంగా జరుగుతున్నాయి. టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయండి, ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచన. ఖమేనీ జాడ తెలుసు, ఇప్పుడే చంపం, బంకర్ బస్టర్ బాంబు ఇవ్వండి. 3 ఏళ్ల దూరంలో ఇరాన్ అణుబాంబట. అమెరికా నిఘా సంస్థ నివేదిక. ఖమేనీ అంతమైతేనే యుద్ధానికి ముగింపు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అంటున్నాడు. ఇక రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్లో తక్కువ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఎలా ఉంటాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23కు పెరగనున్న సీట్లు. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళల ప్రాతినిధ్యం. 119 నుంచి 153కు పెరగనున్న మొత్తం నియోజకవర్గాలు. మారనున్న పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు. కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు. సో ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి కథనాన్ని సాక్షి తీసుకొచ్చింది, ఒకసారి చూద్దాం. 2011 జనాభాతో 2027 లెక్కలు పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలు ఎలా ఉంటాయి? రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆడ 9 పెరిగే అవకాశం ఉంది, మొత్తం 23 అవుతాయి. ఇక మహబూబ్ నగర్లో ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఆడ 4 పెరిగితే 18 అవుతాయి. ఇక హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 15 స్థానాలు ఉంటే అక్కడ 2 పెరుగుతాయి, 17 అవుతాయి. కరీంనగర్లో 13 స్థానాలు ఉన్నాయి, ఆడ 4 పెరిగే అవకాశం ఉంది, మొత్తం 17 అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ఉన్నాయి, మరో 3 పెరిగే అవకాశం ఉంది, 15 అయితే మొత్తం. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 12 ఉన్నాయి, మరో 3 పెరిగే అవకాశం ఉంది, మొత్తం 15 అయితే. ఇక మెదక్ జిల్లాలో 10 ఉన్నాయి, ఇంకొక 3 పెరిగే అవకాశం ఉంది, 13 అయితే. ఖమ్మంలో 10 ఉన్నాయి, 2 పెరిగే అవకాశం ఉంది, 12 అయితే. ఆదిలాబాద్లో 10 ఉన్నాయి ప్రస్తుతం, ఇంకొక 2 పెరిగితే 12 అవుతాయి. నిజామాబాద్లో 9 ఉన్నాయి, ఇంకో 2 పెరిగితే 11 అవుతాయి. అంటే మొత్తానికి ఈ రకంగా 153, అంటే ఒక్క పార్లమెంట్లో 2 పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక్క పార్లమెంట్లో 2. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ సపోజ్ భువనగిరి పార్లమెంట్ తీసుకుందాం. భువనగిరి పార్లమెంట్లో ఇటు ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్లు, తుంగతుర్తి, ఈ 5 నల్గొండ జిల్లాలో ఉంటాయి. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఏమో రంగారెడ్డికి పోతుంది, అటు జనగామనేమో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పోతుంది. కాబట్టి ఈడ 3 పెరుగుతాయి అన్నట్టు, 4 కాదు 3. 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ పెరిగేటి మాత్రం ఇవే. సో ఇది ఇట్లా పెరిగితే ఇప్పుడు 17 పార్లమెంట్లు ఉన్నాయి. 17 × 2
గంతే. 34 ఎక్కువ. రైట్గా తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు తీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ డీలిమిటేషన్ పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా తీసుకొని అప్పుడు అవి చేసినట్టు ఇప్పుడు పెంచబోతా ఉన్నారట. సో నియోజకవర్గాలు తెలంగాణలో 34 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 50 ఎమ్మెల్యే సీట్లలో ఖచ్చితంగా మహిళలే కూర్చుంటారు. ఇక న్యూస్ రీల్ 4 అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ అంటా ఉన్నాను. అబ్బో అయితే ఫోన్ ఎత్తుకోపోతుంది సిస్టమ్. బనకచర్లపై చర్చిద్దాం రండి. తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షానికి పిలుపు. బరాదులపై నిర్ణయం కేసీఆర్దే. మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపిన నీటిపారుదల శాఖ. కేసీఆర్ వాంగ్మూలాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట. 21న బరాజులు, తర్వాత రిజర్వాయర్ల వద్ద నిరసన, హరీష్ రావు నేతృత్వంలో ఆందోళనలు, గోదావరి బనకచెర్ల లింకు పైన ఆందోళనలు యోచన చేస్తుంది. ఇక వచ్చే నెలలో రాష్ట్ర బంధు, సడక్ బంధుకు సన్నాహాలు చేస్తున్నాడు. నేను చెప్తున్నా ఎన్నడో నాడు బీసీలం అంతా పోయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కబ్జా పెట్టుకుంటాం. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆస్తిలో వాటాలు కోరకుండా చేయాలి. హైకోర్టుకు అధికారం ఉంటే ఆస్తి వివాదాల్లో ఆస్తులన్నింటినీ కోర్టు కస్టడీలోకి తీసుకునే వాళ్ళం. అధికారం ఉన్న వాటా కోసం పట్టుబడుతున్నారు. తోబుట్టువుల ఆస్తి వివాదాల కేసులో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వ్యాఖ్యలు. 44 గజాల స్థలం కోసం ఓ చార్టెడ్ అకౌంటెంట్ పట్టుబట్టడంపై విస్మయం. అహంకారం వీడితే కుటుంబంలోనే సమస్యలు పరిష్కారమైంది. 44 గదాలకు ఆయన సీఏ అంట. మావోయిస్టులు ముసుగేసి ఫోన్లు ట్యాప్ చేసి సిట్కు వాంగ్మూలం ఇచ్చిన పీసీసీ చీఫ్, రాజ్యసభ ఎంపీ. ఇక తర్వాత ట్యాపింగ్కు కేసీఆర్, కేటీఆర్లే సూత్రధారులను మహేష్ గౌడ్కు లీగల్ నోటీసు. ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణకు కేటీఆర్ డిమాండ్ చేస్తుంది. 4 రోజులు అయితే కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. తొందర ఎందుకు? శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఏది ఆపరేషన్ కగారు నాపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక బాబు అరాచకం, సిట్ గుండాయిజం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మరో 4గురిపై కూడా అక్రమ కేసట. మీరున్నప్పుడు ఏం చేసిరో వాళ్ళు ఉన్నప్పుడు గదే చేస్తారు. పథకాలు కత్తిరించేయడం అలవాటైపోయి ప్రతిదానికి కత్తిరించేస్తానంటున్నాడు. రాజకీయం చేస్తామంటే తోక కత్తిరించేస్తామని చంద్రబాబు అంటే దాన్ని ఇటు వాడిరు. ఇటుగా నమస్తే తెలంగాణ గోస చూడాలి. బాగా కేసీఆర్ ఇచ్చిన పోడు భూములపైకి బుల్డోజర్. యాడిచ్చిన కేసీఆర్ పోడు భూములు కూర్చేసుకొని కూర్చుంటా ఏదైనా పటకాయలను చూపి. రాజన్న సాక్షిగా సామాన్యుల ఇండ్లు కూల్చివేత. ఈ పెంకుటిండ్లు రోడ్ల మీద ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల అండతో సమాధుల స్థలం కబ్జా. కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అయిందట. అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటట. ఏదో అయినట్టుగా రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు. కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు. కేసీఆర్ను బదనాం చేసేందుకు 7.5 పాట్లు. నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్ కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు చేస్తూ ఉందట. ఎంతసేపు అవి ఇచ్చుడు. ఇదేంది? సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం? కేటీఆర్ ఫోన్, ల్యాప్టాప్ అడిగిన ఏసీబీ అధికారులు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు. మరి ఏవంది జీకనికాయాల మా ల్యాప్టాప్లు, మా కంప్యూటర్లు ఎత్తుకపోయారు. మరి అప్పుడు ఏం చేసిరు? అప్పుడు సుప్రీం ఆర్డర్ గుర్తుకు రాలేదా మీకు? ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీసులకి ఆఖరికి డస్ట్బిన్ కూడా ఎత్తుకపోయారుగా ఈ దొంగలు. ఇప్పుడు వాళ్ళది వచ్చేసరికేమో సుప్రీం తీర్పుకు విరుద్ధం అని మళ్ళా నంగనాచి కథలు. షీపురుగట్ట కూడా పట్టుకోతుంది. షీపురుగట్ట ఎత్తుకపోతారు ఎవడన్నా గట్లు ఎత్తుకపోతుంది. ఫార్మాసిటీ భూములు రైతులకు తిరిగి ఇవ్వం. అందుకు చట్టం కూడా ఒప్పుకోదు. వాటిని ఫ్యూచర్ సిటీకి వినియోగిస్తాం. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. తిరగబడ్డ ఫార్మా రైతులట. ఫ్లెక్సీలు తొలగించి రెవెన్యూ సదస్సులు అడ్డగింత తమ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు. టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ పేరిట దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటట. అబ్బో, మీకే ఇజ్జత్ మానం అంటే మీ శరీరాలకు తప్ప ఇవ్వనికి లేదు. మీరు చేసింది కళ్ళ ముంగడ కనిపిస్తుంది. మీరు చేసిన అరాచకం, ఆరాగిరి అంతా. సిఐజీ పోస్టుకు 5 కోట్లు. విద్యుత్ శాఖ కీలక పోస్టుకు డిమాండ్. అంతా ఇచ్చుకోలేక పలువురు వెనకడుగు. నెలన్నరగా ఎటు తేల్చని రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్లో ఫైలు, నిలిచిన కొత్త కనెక్షన్లు. ఆందోళనకు దిగే యోచనలో బాధితులున్నారట. ఈమె చూసిందట 5 కోట్లు. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కొత్త ఆటో పర్మిట్లు ఎవరి కోసం ఇస్తున్నారని అడుగుతా ఉన్నారు. 2.5 నెలల్లో 17,400 కోట్లు అప్పు తెచ్చుకున్నారట.
ఇక నంబర్ 2 నోర్మూత కాంగ్రెస్లో కట్టప్పనట. ఒకప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత పోటీ పడుతున్నాడని అనగదొక్కిన ముఖ్య నేత. కేంద్ర ఏజెన్సీల వరుస దాడులతో తగ్గిన పరపతి. నిన్న మొన్నటి దాకా ఇతర శాఖల్లోని వేలు, ఇప్పుడు తన శాఖకే పరిమితమై గప్చుప్. సొంత పార్టీ నాయకుల నుంచే 30% ఆరోపణలు. భూముల వ్యవహారాలపై కోర్టులో కేసులు. శాఖలు మార్చాలని అధిష్టానానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు వెలువనట. ఈ ఎవరంటే నంబర్ 2 నోరుమూత అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. కేటీఆర్ అన్నా నా కుటుంబాన్ని ఆదుకో, నా సావు కాంగ్రెస్ నాయకుడే కారణం. మీ పేర్లు రాసి ఎంతమంది చచ్చిపోయారు, ఆదుకోండు. తర్వాత దళిత మహిళలపై కాంగ్రెస్ నేతల దాడి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక పార్టీ కోటా మాకెందుకు, రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే బీసీ సంఘాల మేధావుల డిమాండ్. లేకుంటే స్థానికంలో కాంగ్రెస్కు పాతరే, ప్రభుత్వానికి బీసీ సంఘాల అల్టిమేటం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. కులగణను కావాలని తప్పులు తలకగా చేశారు. పదవులన్నీ రేవంత్ రెడ్డి. నాకు ఒక ఆయన బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తే ఆయన ఒక ఆయన ఫోన్ చేసి, నా ప్రభుత్వంగా సమాచార కమిషన్ పోస్టులు భర్తీ చేస్తుంది, జరొక్కటి ఇప్పియాలన్నాడు. వీళ్ళ పోరాటం ఏంది? వీళ్ళు పదవులు ఇస్తే కథం సగం పడ ఖాళీ కూర్చుంటారన్నట్టు అంతే. వామ్మో 2.5 నెలల్లో. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి. సరే, ఏదేమైనప్పటికి కూడా దేశంలో మొట్టమొదటిగా నిర్మాణ రంగంలో నిర్మాణాలు కట్టాలు చేసింది వడ్డెర్లు. భారతదేశంలో మొదటగా సివిల్ 100% వడ్డెర్లే. వడ్డెర్లకు సంబంధించి కూడా స్టోరీ రెడీ ఉంది. వడ్డెర్లకు సంబంధించి అన్ని కులాలు. అసలు మన చరిత్రను మనం చెప్పుకోకపోతే ఎవడు చెప్తాడు?